అక్రమ వ్యాపారస్తులకు సహకరించిన ఇద్దరు పోలీసులకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి ఉద్యోగానికి మాయని మచ్చ తెచ్చిన కానిస్టేబుల్లను అధికారులు సస్పెండ్ చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులోని పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేసిన నాగార్జున, మహేష్ అనే ఇద్దరు కానిస్టేబుల్ నీతిని మరచి అడ్డదారులు తొక్కారు. అక్రమ రేషన్ రవాణా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారికి సహకరించారు. అంతటితో ఆగకుండా అత్యంత రహస్యమైన పోలీసు నిఘా సమాచారాన్ని అక్రమ వ్యాపారస్తులకు చేరవేశారు. ఇప్పుడు ఈ బండారం బయటపడడంతో పోలీస్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో నాగార్జున, మహేష్లు నిందితులుగా తేలడంతో ఉద్యోగం నుంచి వారిని సస్పెండ్ చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. ఇక అక్రమ వ్యాపారస్తులకు సహకరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అక్రమ వ్యాపారస్తులకు సహకరించిన ఇద్దరు పోలీసులకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి ఉద్యోగానికి మాయని మచ్చ తెచ్చిన కానిస్టేబుల్ను అధికారులు సస్పెండ్ చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులోని పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేసిన నాగార్జున, మహేష్ అనే ఇద్దరు కానిస్టేబుల్ నీతిని మరచి అడ్డదారులు తొక్కారు. అక్రమ రేషన్ రవాణా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారికి సహకరించారు. అంతటితో ఆగకుండా అత్యంత రహస్యమైన పోలీసు నిఘా సమాచారాన్ని అక్రమ వ్యాపారస్తులకు చేరవేశారు. ఇప్పుడు ఈ బండారం బయటపడడంతో పోలీస్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ విచారణలో నాగార్జున, మహేష్లు నిందితులుగా తేలడంతో ఉద్యోగం నుంచి వారిని సస్పెండ్ చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. ఇక అక్రమ వ్యాపారస్తులకు సహకరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి. ఓకే, రైట్ విజయ. గుంటూరు జిల్లాలో పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు కానిస్టేబుల్ సస్పెండ్ కావడంతో గుంటూరు జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం కలకలం దిగినది. ఒక పక్క చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎం నాగార్జున పీసీ నంబర్ 4080 మరియు వై మహేష్ పీసీ నంబర్ 4406 ఈ ఇద్దరు కానిస్టేబుల్ పై పోలీసులు నిఘా పెట్టడంతో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న సమాచారాన్ని గోప్యంగా ఉంచకుండా పోలీసు దగ్గర మొత్తం రేషన్ మాఫియాకి చేరవేసినట్లు బయటపడింది. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వారిని సస్పెండ్ చేస్తున్నట్లుగా వెంటనే ఉత్తర్వులు జారీ చేసినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఉద్యోగిగా పాటించాల్సిన నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఏపీసీఎస్ కండక్ట్ రూల్స్ ప్రకారం 1964 నాగార్జున మరియు మహేష్ వీరిద్దరిపై సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనలో భాగంగా మరి ఎవరైనా ప్రమేయం ఉందా అని తెలిస్తే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. మరో పక్క చూసుకున్నట్లే అయితే గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బాధ్యతలు స్వీకరించిన కొద్ది కాలంలోనే చురుకుతనం, క్రమశిక్షణ కలిసి తక్షణ నిర్ణయాలు తీసుకుంటారని పోలీస్ వ్యవస్థను శిఖర స్థాయిలో కార్యకలాపాలు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సువర్ణబాబు.